మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. ఏందంట? లేయా అంట అందహీనంగా ఉండిద్దంట. ఆమె కళ్ళు అందహీనంగా ఉంటాయంట. లేయా కళ్ళు, ఆమె కళ్ళు అందహీనంగా ఉన్నాయని యాకోబు ఆమెను ఇష్టపడకుండా రాహేలుని ప్రేమించేవాడుగా ఉన్నాడంట. రాహేలుని ప్రేమించి రాహేలు కోసం 14 సంవత్సరాలు తన మామ దగ్గర జీతం చేసేవాడిగా ఉన్నాడంట. లేయా అందహీనంగా ఉందని, ఆమె కళ్ళు అందహీనంగా ఉన్నాయని ఆమెని ఎవరు కూడా ఇష్టపడలేదంట. యాకోబు కూడా ఆమెని ద్వేషించేవాడిగా ఉన్నాడంట. ఆమెని ప్రేమించకుండా ఉండేవాడిగా ఉన్నాడంట. తన చెల్లి అయిన రాహేలు అందంగా ఉందని, సుందరంగా ఉందని తన అవయవాలు యాకోబు రాహేలుని ప్రేమించి ఆమె కోసం 14 సంవత్సరాలు తన మామకి జీతం చేసేవాడిగా ఉన్నాడంట. ఆమెను పెళ్లి చేసుకుందామని రాహేలుని ఆమె కోసం 14 సంవత్సరాలు తన మామ దగ్గర జీతం చేసేవాడిగా ఉన్నాడంట. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆయనను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములాయెను. యాకోబు అంట రాహేలు అందంగా ఉందని రాహేలుని ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేసిందంట. కొలువు చేసిన తర్వాత తన మామ దగ్గర పోయి, నీ చిన్న కుమార్తెను నేను ప్రేమించినగా, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగిందంట. అడిగినప్పుడు తన మామ ఏం చేసిందంటే రాహేలుని ఇచ్చి పెళ్లి చేయకుండా, చిన్న కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయకుండా లేయాని ఇచ్చి వివాహం చేసేవాడిగా ఉంటాడు మామ. యాకోబుకి రాహేలుని ఇవ్వకుండా అందంగా సుందరంగా ఉన్న రాహేలుని, చిన్న కుమార్తెని, యాకోబు ఇష్టపడిన చిన్న కుమార్తెని యాకోబుకి ఇవ్వకుండా అందహీనంగా ఉన్న లేయాని ఇచ్చి యాకోబుకి ఇచ్చి వివాహం చేసేవాడిగా ఉంటాడంట. అందహీనంగా ఉన్న లేయాని ఇచ్చి యాకోబుకి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత ఆ వివాహం అనేది పొగులు చేయకుండా యాకోబు కనుక్కుంటాడేమోనని ఆ వివాహం అనేది పొగులు చేయకుండా రాత్రి లేయాని ఇచ్చి వివాహం చేసేవాడిగా ఉంటాడు మామ. తెల్లారే చూసుకునేసరికి రాహేలు ఉండకుండా, చిన్న కుమార్తె అయిన రాహేలు ఉండకుండా తన అక్క లేయా ఉండేదిగా ఉంటుంది. లేయా వివాహాన్ని చేసుకునేవాడిగా ఉంటాడు. రాహేలు అక్క అయిన లేయాని యాకోబు వివాహం చేసుకునేవాడిగా ఉంటాడు. మామ కూడా యాకోబు కనుక్కుంటాడని రాత్రిపూట వివాహం చేసేవాడిగా ఉంటాడు. తెల్లారి చూసుకునేసరికి రాహేలు ఉండకుండా తన అక్క ఉండేదిగా ఉంటుంది. ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసము కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశపు మర్యాద కాదు. ఈమె యొక్క వారములు సంపూర్ణం చేయము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసినట్లా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చిదనని చెప్పగా, ఏందంట తన మామ దగ్గర పోయి యాకోబు అడుగుతా ఉన్నంట, నేను రాహేలు కోసం కదా 7 సంవత్సరాలు నీకు జీతం ఉంది, నాకు లేయానిచ్చిన వివాహం చేసినవేంది,
నీ పెద్ద కుమార్తెని ఇచ్చి నాకు వివాహం చేసినవేంది, ఆమె అంటే నాకు ఇష్టం లేదు, అందహీనంగా ఉంటుంది, ఆమెను నాకెందుకు ఇచ్చి వివాహం చేసినవని తన మామని అడుగుతూ ఉంటాడు. అని అడిగినప్పుడు తన మామ అంటాడు, ఇంక 7 సంవత్సరాలు నాకు జీతం ఉండి పని చెయ్యి, ఇంక 7 సంవత్సరాలు నాకు జీతం ఉండు, అప్పుడు నా చిన్న కుమార్తెను కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తా అని యాకోబుతో తన మామ మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు తన మామ దగ్గర ఇంకా 7 సంవత్సరాలు జీతం ఉండేవాడిగా ఉంటాడు, జీతం చేసేవాడిగా ఉంటాడు తన మామ దగ్గర. ఆ 7 సంవత్సరాలు కూడా సంపూర్తి అయిన తర్వాత రాహేలుని వివాహం చేసుకుంటాడు. ఫస్ట్ భార్య ఏమో లేయా, రెండవ భార్య ఏమో రాహేలు. లేయాని ప్రేమించకుండా రాహేలునే ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడు యాకోబు. లేయా అందహీనంగా ఉందని, తన కళ్ళు అందహీనంగా ఉంది అని లేయాని యాకోబు ప్రేమించకుండా రాహేలుని ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడు. ఆమెని ఎక్కువగా ద్వేషించేవాడుగా ఉంటాడు లేయాని. రాహేలుని ప్రేమించి లేయాని ఎక్కువగా ద్వేషించేవాడుగా ఉంటాడు. లేయాని యాకోబు ద్వేషిస్తుండని, ఆమెని అనేక విధాలుగా హింస పెడుతుండని, లేయా అందహీనంగా ఉందని, లేయా సుందరంగా లేదని ఆమెని ద్వేషిస్తుందని దేవుడు చూచి లేయా గర్భాన్ని తెరిచేవాడుగా ఉంటాడు. రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తుండని యాకోబు లేయాని ప్రేమించకుండా ఆమెని ఎక్కువగా ద్వేషిస్తుండని దేవుడు లేయా శ్రమలను, లేయా బాధ కష్టాన్ని ఎరిగి దేవుడు లేయా గర్భాన్ని తెరిచేవాడుగా ఉంటాడు. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఏందంట, దేవుడు లేయాని ప్రేమించి లేయా అందరి చేత ద్వేషింపబడుతుందని, లేయా అందరి చేత తృణీకరించబడుతుందని, లేయా అందహీనంగా ఉందని యాకోబు ద్వేషిస్తుండని దేవుడు లేయా శ్రమలను, ఆమె కష్టాన్ని, ఆమె బాధను ఎరిగి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచిండంట. రాహేలుని యాకోబు ఎక్కువగా ఇష్టపడుతుండని రాహేలు గొడ్రాలుగా ఉందంట. మనం కూడా అందహీనంగా ఉందామని, మన అవయవాలు సుందరంగా లేవని మనం బాధపడే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు అలా మనం బాధపడకూడదు అంటున్న దేవుడు. రకరకాలుగా అందహీనంగా ఉన్నారని బాధపడేవారుగా ఉంటారు. కాళ్ళు లేవని, చేతులు లేవని, అవయవాలు లేవని అందహీనంగా ఉన్నారని బాధపడేవారుగా ఉంటారు. ఇక్కడ లేయా కూడా అందహీనంగా ఉందని ఆమెను అందరూ ద్వేషించారంట. తన సొంత భర్తే ద్వేషించేవాడుగా ఉన్నంట. మనలో కూడా ఎంతోమంది ద్వేషించేవారుగా ఉంటారు. అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఫ్రెండ్స్ కానీ, మనం పనికి వెళ్ళిన దగ్గర, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర ఎంతోమంది మనం అందహీనంగా ఉన్నామని, మనం ఉన్నతమైన స్థితిలో ఉండకుండా ఉన్నామని, మనకి ఆస్తులు ఐశ్వర్యం మనకు లేదని, రకరకాల తక్కువ స్థాయిలో ఉన్నామని మనల్ని ఎంతోమంది హెచ్చరికలను చేసేవారుగా ఉంటారు. ఎవరో మనల్ని ఇష్టపడరు, అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు. అలా మనల్ని ద్వేషించేవారుగా ఉంటే, అలా మనల్ని అందరూ హెచ్చరికలను చేసేవారుగా ఉంటే మనం బాధపడకూడదంట. అందరూ మనల్ని ద్వేషిస్తున్నారని మనం ఏడవకూడదు. మనం అందహీనంగా ఉన్నామని, రకరకాల సమస్యలతో మనం బాధపడుతున్నామని, తక్కువ స్థితిలో ఉన్నామని, ఆస్తి విషయంలో కానీ, ఐశ్వర్యం విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మనం తక్కువ స్థాయిలో ఉన్నామని అందరూ మనల్ని హెచ్చరికలను చేసేవారుగా ఉంటే, అనేక విధాలుగా మాటల చేత హింసపెట్టేవారుగా, దుఃఖపెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారుగా ఉంటే మనం బాధపడకూడదంట.
మనం బాధపడకుండా ఓర్పు సహనం కలిగి ఉండే వారంగా ఉండదంట. మనల్ని ద్వేషించే వారి పట్ల వారిని మనం ప్రేమించే వారంగా ఉండదంట. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారో, ఎవరైతే మనల్ని వంకలు పెడుతున్నారో, మనం వారిని ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని శత్రువులుగా భావించకుండా ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలా ఓర్పు సహనం కలిగి మనం జీవించే వారంగా ఉంటే మనము దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. లేయా కూడా అందహీనంగా ఉన్నా కానీ, ఆమెని తన సొంత భర్త ప్రేమించకపోయినా కానీ, ఎవరు ఆమెని ప్రేమించకుండా అందరూ ఆమెని ద్వేషించినా కానీ, దేవుణ్ణి నన్ను ఎందుకు ఇలా చేసినావు ప్రభువా, అందహీనంగా ఎందుకు ఉంచినావు ప్రభువా అని దేవుణ్ణి దూషించలేదు ఆమె. తన భర్తను కూడా ద్వేషించలేదు. తన భర్త మాటి మాటికి ప్రేమగా చూసుకోకపోయినా కానీ, అందహీనంగా ఉందని అనేక విధాలుగా ఆమెని ద్వేషించినా కానీ, మంచిగా చూసుకోకపోయినా కానీ, యాకోబు దేవుణ్ణి దూషించలేదు, భర్తని దూషించలేదు, ఎవరిని కూడా ఆమె ద్వేషించలేదు. ఒక మాట కూడా ఎవరిని కూడా తిట్టలేదు. ఎవరిని కూడా బదులు ఏమీ అనకుండా మౌనంగా ఉంది. ఓర్పు సహనం కలిగి ఉంది. ఆమె ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, ఆమె మంచితనాన్ని బట్టి దేవుడు ఆమెని ప్రేమించి ఆమె గర్భాన్ని తెరిచేవాడుగా ఉండు. యాకోబు లేయాను ద్వేషిస్తూ రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని దేవుడు లేయా శ్రమలను ఎరిగి, ఆమె కష్టాలను, ఆమె బాధలను ఎరిగి లేయా గర్భాన్ని తెరిచేవాడుగా ఉంటాడు. రాహేలు గర్భాన్ని మూసివేసేవాడిగా ఉంటాడు. ఆమె గొడ్రాలుగా ఉంటుంది రాహేలు. లేయా ఒక కుమారుణ్ణి కనిన తర్వాత తన భర్త ప్రేమిస్తాడేమోనని తన భర్త ప్రేమ కొరకు ఎదురు చూసింది కానీ, తన భర్త మాత్రం లేయాని ప్రేమించకుండా రాహేలునే ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాడు. అలా దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. లేయాని ప్రేమిస్తాడేమోనని, లేయాకి మంచిని పంచుతారేమోనని, లేయాకి ఆప్యాయతను రాగానే పంచుతారేమోనని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. లేయా కూడా చూస్తూ ఉంటుంది. నేను కుమారుని కని ఉన్నాను కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, నాకు మంచితనాన్ని ఆప్యాయతను రాగానే పంచుతాడేమోనని లేయా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ యాకోబు మాత్రం లేయాని ప్రేమించకుండా రాహేలునే ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాడు. ఆమె గొడ్రాలైనా కానీ, ఆమెకి పిల్లలు పుట్టకపోయినా కానీ ఆమెనే ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాడు. ఆమె అందంగా ఉందని ఆమెనే ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాడు. లేయా అందహీనంగా ఉందని, ఆమెకు పిల్లలు కలిగినా కానీ ఆమెను ఎక్కువగా ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉండేవాడిగా ఉంటాడు. ఆమెకు ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచకుండా లేయాని ద్వేషిస్తూ వచ్చేవాడిగా ఉంటాడు. రాహేలును మాత్రమే ప్రేమించేవాడిగా ఉంటాడు. రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను యాకోబు రాహేలు గర్భాన్ని కావాలనే ఆమెకు పిల్లలు లేకుండా చేసేవాడిగా ఉంటాడు దేవుడు. లేయాని ఎక్కువగా ద్వేషిస్తున్నానని యాకోబు లేయాకి దేవుడు లేయాని ప్రేమించి 6 సంతానాన్ని ఇస్తాడు. ఒక కుమార్తెనిచ్చేవాడిగా ఉంటాడు దేవుడు. ఈ కుమారుడు పుడితే నా భర్త ప్రేమిస్తాడేమో, ఈ కుమారుడు పుడితే నా భర్త ప్రేమిస్తాడేమో, ఈ కుమారుడు పుడితే నా భర్త ప్రేమిస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తుంది. కానీ 6 కుమారులు పుట్టినా కానీ, ఒక కుమార్తె పుట్టినా కానీ ఆమెని ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉండేవాడిగా ఉన్నంట యాకోబు. రాహేలును మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉన్నంట. అందుకే ఆమె గొడ్రాలుగా మిగిలిపోయిందంట రాహేలు. లేయాకు మాత్రం 6 కుమారులు పుట్టేవారుగా ఉంటారు, ఒక కుమార్తె పుట్టేదిగా ఉంటుంది. ఒకసారి లేయా కోపం వచ్చి, నాకు కుమారులు ఉన్నారు, నాకు గర్భఫలం ఇవ్వమని యాకోబు దగ్గరకు పోయి అడిగినప్పుడు యాకోబుకి కోపం వచ్చి, నేనేమన్నా దేవుణ్ణా నీకు గర్భఫలాన్ని ఇవ్వటానికి,
నేను నీకు గర్భఫలం ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా అని రాహేలుని గద్దించేవాడుగా ఉంటాడు. గద్దించినప్పుడు తన అక్క దగ్గరకు పోయి నాకు ఒక కుమారుణ్ణి దత్తకివ్వు అని అడిగినప్పుడు నా పెనిమిటిని నువ్వు తీసుకున్నా కానీ నేను నిన్ను ఒక మాట అయినా అనలేదు, నేను నిన్ను దూషించలేదు, నేను నిన్ను మాటల చేత హింస పెట్టలేదు, దుఃఖ పెట్టలేదు, కష్టపెట్టలేదు, గాయపెట్టలేదు, దూషించలేదు, మాటల చేత హింస పెట్టలేదు. నా పెనిమిటి నీవు తీసుకుంటువే, మళ్ళా నా కుమారులు నీవు అడుగుతున్నావా అని రాహేలుతోని లేయా అడిగేదిగా ఉంటుంది. రాహేలు పని మనుషులని యాకోబుకి ఇచ్చి వివాహం చేసినప్పుడు పని మనుషులకి పిల్లలు పుడతారు కానీ రాహేలుకు మాత్రం పిల్లలు పుట్టకుండా ఉండేవారుగా ఉంటారు. రాహేలు గర్భాన్ని దేవుడు మూసివేసేవాడుగా ఉంటాడు. రాహేలుకి పిల్లలు పుట్టకుండా చేస్తాడు దేవుడు. ఇద్దరు దాసీలను వివాహం చేసుకుంటే యాకోబు ఆ దాసీలకు కూడా పిల్లలు పుట్టేవారుగా ఉంటారు. 4 కుమారులు పుట్టేవారుగా ఉంటారు, పుడతారు. కానీ రాహేలుకు మాత్రం గొడ్రాలుగా మిగిలిపోద్ది. పిల్లలు పుట్టకుండా చేస్తాడు దేవుడు కోపం వచ్చి. ఎందుకంటే యాకోబు ఎక్కువగా రాహేలునే ప్రేమించేవాడుగా ఉంటాడు. ఆమె సుందరంగా ఉందని, అందంగా ఉందని ఆమెనే ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడు. లేయాను మాత్రం ప్రేమించకుండా ఆమెని అనేక విధాలుగా ద్వేషిస్తూ ఉండేవాడుగా ఉంటాడు. అందుకే వారి గర్భాలను దేవుడు తెచ్చేవాడుగా ఉంటాడు. అందుకే మనం అందహీనంగా ఉన్నామని మనం బాధపడకూడదు. దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. మనం ఉన్నతమైన స్థితిలో లేకుండా ఉన్నామని ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, అనేక విధాలుగా గృహాల విషయంలో కానీ అనేక విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్నామని, ఒకరికంటే అందరూ మనల్ని హెచ్చరికలం చేస్తున్నారని, అందరూ మనల్ని అనేక విధాలుగా మాటల చేత హింస పెడుతున్నారని, దుఃఖ పెడుతున్నారని, కష్టపెడుతున్నారని, గాయపెడుతున్నారని మనం బాధపడకూడదు, మనం ఏడవకూడదు. వారు మనల్ని బాధ పెడుతున్నారని, మనల్ని హెచ్చరికలం చేస్తున్నారని మనం ఎదురు తిరిగి వారిని మాటల చేత హింస పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు, గాయపెట్టకూడదు. ఎవరిని కూడా ఏ మాట కూడా అనకూడదు. అనకుండా ఓర్పు సహనం కలిగి మనం జీవించినప్పుడు, దేవుని కూడా దూషించకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. మనకు ఆప్యాయత అనురాగాన్ని పంచేవాడుగా ఉంటాడు. లేయను కూడా ఎవరు ప్రేమించకపోయినా కానీ ఆమె ఓర్పు సహనం కలిగి ఉంది. భర్తను ద్వేషించలేదు. రాహేలును కూడా ద్వేషించకుండా, వారిని అనేక విధాలుగా హింసించకుండా, దేవుని కూడా దూషించకుండా ఓర్పు సహనం కలిగి ఉంది లేయ. అలా ఉండటం వల్ల దేవుడు లేయాని ప్రేమించేవాడుగా ఉండవు, ఆమెని గర్భఫలం విషయంలో గణపరిచేవాడుగా ఉండవు, హెచ్చించేవాడుగా ఉండవు. దేవుడు ఆమెని ప్రేమించేవాడుగా ఉండవు లేయాని. అందుకే మనకు శ్రమలు వస్తున్నాయని మనం బాధపడకూడదు అంటున్న దేవుడు. రాహేలును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుణ్ణి ఇస్తాడు. అతని పేరు యోసేపు. బెన్యామీనుని కూడా ఇస్తాడు. ఇచ్చినప్పుడు బెన్యామీనుని కని చనిపోద్ది రాహేలు. ఎందుకు చనిపోద్ది అంటే లేయా కుమార్తెని యాకోబు ఎక్కువగా ప్రేమించకుండా రాహేలునే ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడు. లేయా కుమార్తెని యాకోబు ప్రేమించట్లేదని దేవుడు యాకోబుకి రాహేలుని దూరం చేస్తాడు దేవుడు. అంటే ఆమె చనిపోద్ది. అయినా కానీ ఆమె చనిపోయినా కానీ యోసేపును మాత్రం, బెన్యామీను మాత్రం ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడు యాకోబు. ఆమె చనిపోయినా కానీ, దేవుడు ఆమెను దూరం చేసినా కానీ యోసేపుని, బెన్యామీను మాత్రమే యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉంటాడు. లేయాకు పుట్టిన కుమార్తెను, దాసికి పుట్టిన కుమార్తెలను వారిని ప్రేమించకుండా ఉండేవాడుగా ఉంటాడు. వాళ్ళందరినేమో జీతానికి పంపించేవాడుగా ఉంటాడు. గొర్రెలు గాయటానికి, అన్ని పనులు అప్పచెప్పటానికి వారిని పంపించేవాడుగా ఉంటాడు.
యోసేపును మాత్రం బెన్యామీను మాత్రం దగ్గర ఉంచుకునేవాడుగా ఉంటాడు. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలీయులు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఏందంట, రాహేలు కుమారుడైన యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నంట యాకోబు. మిగతా లేయా కుమారులను, లేయా కుమార్తెలను, దాసికి పుట్టిన కుమారులను ఎక్కువగా ప్రేమించట్లేదంట యాకోబు. వారిని ద్వేషిస్తూ వారికి అనేక రకమైన పనులకి పంపించేవాడుగా ఉన్నంట. అంటే గొర్రెలు గాయటానికి, రకరకాల పనులకి వాటికి పంపించి యోసేపును మాత్రం మంచిగా చూసుకొని అతనికి మంచి చొక్కా గుట్టించిందంట. ఆ చొక్కా కుట్టించిందని లేయా కుమారులు యోసేపు మీద పగబట్టేవారుగా ఉంటారు. తండ్రి మీద పగబట్టి తండ్రికి ఆరోగ్యం మంచిగా ఉందా లేదని కూడా చూసుకోకుండా ఉండేవారుగా ఉంటారు లేయా కుమారులు. యాకోబు కూడా రాహేలు చనిపోయినా కానీ అందరి పిల్లలని, లేయా పిల్లలని, రాహేలు పిల్లలని సమానంగా చూసుకోకుండా రాహేలు పిల్లల్ని మంచిగా చూసుకునేవాడుగా ఉంటాడు. లేయా పిల్లలు మాత్రం, దాసికి పుట్టిన పిల్లలు మాత్రం మంచిగా చూసుకోకుండా వారిని ద్వేషించేవాడుగా ఉంటాడు. అందుకే అలా తమ తండ్రి ద్వేషిస్తుందని, యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తుందని వారు పగబట్టేవారుగా ఉంటారు యోసేపు మీద. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు గారి మీద పగబట్టి లేయాకు పుట్టిన పిల్లలు తమ తండ్రి మీద, యోసేపు మీద పగబెట్టుకునేవారుగా ఉంటారు. పగబెట్టుకొని యోసేపుని గోతిలో పడేసేవారుగా ఉంటారు. మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడు. పరీక్షించడం అంటే యోసేపు గారిని సొంత అన్నయ్యలో పగబట్టి గోతిలో పడేసేవారుగా ఉంటారు. పడేసినప్పుడు అన్నయ్యని ద్వేషించలేదు, దేవుణ్ణి దూషించలేదు, అన్నయ్యల్ని ఒక మాట కూడా అనలేదు. ఓర్పు సహనంతో కలిగి ఉండు. 2 రోజులు ఓర్పు సహనం కలిగి ఉండటం వల్ల మళ్ళీ తమ అన్నయ్యలే యోసేపుని బయటకు తీసి అతన్ని చంపకుండా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేవారుగా ఉంటారు. బానిసగా వెళ్ళినా కానీ ఓర్పు సహనం కలిగి దేవుని దూషించకుండా, తమ అన్నయ్యలను దూషించకుండా, దేవుని దూషించకుండా ఓర్పు సహనం కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం వల్ల దేవుడు ఒక రాజు చేత ప్రేమించబడేవాడుగా ఉంటాడు. రాజుగారి చేత ప్రేమించబడేవాడుగా ఉంటాడు. యోసేపు గారు ఒంటరివాడైనా కానీ, అన్నలు లేకపోయినా కానీ, తల్లిదండ్రులు లేకపోయినా కానీ, అమ్మ లేకపోయినా కానీ, ఎవరో లేక ఒంటరై ఐగుప్తు దేశంలో ఉన్నా కానీ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం వల్ల అంచెలంచెలుగా యోసేపు గారిని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. యోసేపుని దేవుడు ప్రేమించేవాడుగా ఉంటాడు, ఘనపరిచేవాడుగా ఉంటాడు, యోసేపుని హెచ్చించేవాడుగా ఉంటాడు దేవుడు. మనం కూడా మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మనం దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారిని అనేక విధాలుగా హింసించే వారంగా, దుఃఖపెట్టే వారంగా, కష్టపెట్టే వారంగా, గాయపెట్టే వారంగా ఉంటాం. కొట్టే వారంగా, తిట్టే వారంగా,
చంపేవారంగా ఉంటాం. ఓర్పు సహనం లేని మాటలు మాట్లాడే వారంగా ఉంటాం. ఇక్కడ యేసేపు గారికి కూడా అనేక రకమైన శ్రమలు ఎదురైనాయి. అయినా కానీ తమ అన్నయ్యలని దూషించలేదు, దేవుని దూషించలేదు. ఆ శ్రమల్లోని దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడుగా ఉండు. అందుకే యేసేపు గారిని దేవుడు ఘనపరిచిండు, హెచ్చించిండు. యేసేపు గారిని దేవుడు ప్రేమించేవాడుగా ఉండు. తన అన్నయ్యల ఎదుట, తమ తండ్రి ఎదుట, ఐగుప్తు దేశం ఎదుట, రాజుగారి ఎదుట, అందరి ఎదుట దేవుడు యేసేపు గారిని గణపరిచిండు దేవుడు, హెచ్చించిండు దేవుడు. అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉండు దేవుడు యేసేపు గారిని. లేయా కూడా తనకొచ్చిన శ్రమల్లోని, బాధల్లోని, కష్టాల్లోని లేయా కూడా ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని కూడా హెచ్చరిహేళన చేయకుండా, దేవుని కూడా దూషించకుండా ఓర్పు సహనం కలిగి ఉండటం వల్ల తమ శ్రమల్లోని, బాధల్లోని, కష్టాల్లోని ఓర్పు సహనం కలిగి ఉండటం వల్ల లేయాను కూడా గర్భఫలం విషయంలో రాహేలు కంటే దేవుడు ఆమెని హెచ్చించేవాడుగా ఉండు, ఘనపరిచేవాడుగా ఉండు, ప్రేమించేవాడుగా ఉండు దేవుడు. మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏడవకూడదు, బాధపడకూడదు. మనం ఓర్పు సహనం కలిగి ఉండేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటాడు, హెచ్చించేవాడుగా ఉంటాడు, ప్రేమించేవాడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.